సో గైస్ అందరికీ వెల్కమ్. ఇవాళ వీడియో ఏంటంటే చాలా మంది న్యూ డిస్ట్రిబ్యూటర్స్ కి అండ్ లీడర్స్ కి వెస్టేజ్ హోమ్ మీటింగ్ చెప్పడం చాలా మందికి రావటం లేదు. సో ఇవాళ నేనేంటంటే ఈ వీడియోలో పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చాలామందికి అసలుకి వెస్టేజ్లో హోమ్ మీటింగ్ ఎట్లా చేయాలి, అసలుకి ఏమేమి టాపిక్స్ చెప్పాలి, ఏమేమి కవర్ చేయాలి అని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. అంటే న్యూగా జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ డౌట్ ఉంటుంది. అండ్ అంటే వెస్టేజ్లో మనకి 4 టైప్స్ ఉంటాయి హోమ్ మీటింగ్స్. అంటే లైక్ ఎవరెవరికి ఎలా చెప్పాలి అంటే ఒక స్టూడెంట్కి ఎలా చెప్పాలి, ఒక హౌస్ వైఫ్కి ఎలా చెప్పాలి, ఒక జాబ్ హోల్డర్కి ఎలా చెప్పాలి, ఒక బిజినెస్ మ్యాన్కి ఎలా చెప్పాలి. సో అట్లా 4 టైప్స్ ఉంటాయి. సో వాటిలో నేను మీకు అంటే ఆల్రౌండ్ అనుకోవచ్చు. ఇది అన్ని టైప్ కలిపి ఒకే టైప్గా ఒక హోమ్ మీటింగ్ పీడిఎఫ్ అనేది నేను ఒకటి సెట్ చేశాను. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్కి వచ్చారో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని బెల్ ఐకాన్ని ఆన్లో చేసుకోండి. సో అసలుకి వెస్టేజ్ హోమ్ మీటింగ్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే ఫస్ట్ ఫస్ట్ ఇట్లా ఒక పీడిఎఫ్ తీసుకున్నా. అసలుకి మన వెస్టేజ్లో హౌ టు గెయిన్ హెల్త్ అండ్ వెల్త్ ఇన్ వెస్టేజ్ అని ఒక ఫోటో తీసుకున్నా. అంటే అసలుకి ఫస్ట్ మన వెస్టేజ్లో జాయిన్ అయితే మనకి హెల్త్ ఎట్లా వస్తుంది, దాంతోపాటు వెల్త్ ఎట్లాగా వస్తుంది అనే దాని గురించి. గెయిన్ హెల్త్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే యూజ్ హై క్వాలిటీ సప్లిమెంట్స్. సో ఇక్కడ హై క్వాలిటీ సప్లిమెంట్స్ ఉంది కదా. సో ఇప్పుడు ఫస్ట్ మన వెస్టేజ్లో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేయటం వల్ల మనకి ఏంటంటే ఫస్ట్ మనకి హెల్త్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఇమ్యూనిటీ బూస్ట్ అండ్ విటాలిటీ. సో ఇప్పుడు మనకి ఆ సప్లిమెంట్స్ యూస్ చేసుకుంటే మనకి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. దాని తర్వాత మనకి ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మనకి సహాయపడతాయి ఈ సప్లిమెంట్స్ అనేది. కొన్ని హోమ్ కేర్, హెల్త్ కేర్ అట్లా ఉన్నాయి కదా, హోమ్ కేర్ కూడా యూస్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ నెక్స్ట్ గెయిన్ వెల్త్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం దీంట్లో డబ్బులు ఎలా సంపాదించుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ నువ్వు యూస్ చేసిన ప్రోడక్ట్ నీకు నచ్చితేనే షేర్ ద ప్రొడక్ట్స్. అంటే నీకు ప్రొడక్ట్ నచ్చాలి ఫస్ట్. నీకు నచ్చిన తర్వాతే ఇక్కడ ఏంటంటే నీకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్, అట్లా కొంతమంది నీకంటూ కొంత నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళలో నీకు తెలిసిన వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఇట్లా చెప్పండి. అంటే జస్ట్ నేను ఇట్లా ఒక ప్రోడక్ట్ వాడుకున్నాను వెస్టైల్లో నుంచి, లైక్ ఒక సోప్ యూస్ చేశాను, చాలా బాగుంది, నువ్వు కూడా యూస్ చేసుకొని చెప్పండి. అంటే మీరు ఆ మొక్క ఎందుకు చెప్పండి అంటే స్టార్టింగ్ వాళ్ళు కాబట్టి అది చెప్పొచ్చు. లేదంటే మన అప్లైనర్ ఎవరైతే బాగా హోమ్ మీటింగ్ చేస్తారో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని వాళ్ళతో ఒక్కసారి హోమ్ మీటింగ్ అనేది మనం చేయించవచ్చు. అండ్ దాని తర్వాత బిల్డ్ యువర్ నెట్వర్క్. ఫస్ట్ నువ్వు నెట్వర్క్ ఇక్కడ తయారు చేయాలంటే ఫస్ట్ అసలు దీంట్లో చదువు అవసరం లేదు, పెట్టుబడి అవసరం లేదు, జస్ట్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ఎక్కడ దొరికిద్ది అంటే ఫస్ట్ మీరు జాయిన్ అవ్వటంతోనే మీరు అందరూ ఇట్లా నెట్వర్క్ని ఫామ్ చేయొద్దు ఎవరు. ఫస్ట్ ఇట్లా మీరు కొన్ని మీటింగ్స్కి రండి. కొన్ని మీటింగ్స్కి మనకి బయట జరుగుతూ ఉంటాయి, టౌన్స్లో జరుగుతూ ఉంటాయి ఇట్లాంటి మీటింగ్స్. మ్యాక్సిమం అందరికీ దగ్గరలోనే ఉంటాయి మీటింగ్స్. కొన్ని మీటింగ్స్కు మినిమం ఒక 20 నుంచి ఒక 30 మీటింగ్స్కి రండి ఫస్ట్. మీరు వచ్చి అసలుకి వెస్టేజ్ అంటే ఏంది అని ప్రతి ఒక్కటి, లైక్ ఇక మనకి నార్మల్ మీటింగ్స్ ఉంటాయి, బిజినెస్ మీటింగ్స్ ఉంటాయి, బూట్ క్యాంప్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ కొన్ని విఎల్సి మీటింగ్స్ అని, నెక్స్ట్ అసలుకి ఇంకా కొన్ని చాలా మీటింగ్స్ ఉంటాయి. అలాంటి మీటింగ్స్ కానీ మీరు మొత్తం అటెండ్ అయ్యి మీరు ఒక డైరీ అనేది ఒకటి పాటించి మొత్తం రాసుకోండి అన్ని పాయింట్స్. అండ్ దాని తర్వాత మీరు ఓన్గా మీరు ఒక లీడర్ మీరు అయినారా అని అనుకుంటే మీరు ఇట్లా టీంని అనేది బిల్డ్ చేయాలి. బిల్డ్ చేస్తే మనకి కొంత నెట్వర్క్ అనేది వస్తుంది. ఆ నెట్వర్క్ ద్వారా మనకి అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఖచ్చితంగా మనకి 1 to 3 years లోపే మనకి, అంటే ఇది మీ యొక్క నాలెడ్జ్, మీ యొక్క ఐడియా. కనీసం చాలామంది ఉన్నారు 1 yearలోనే 1 lakh తీసుకున్న పీపుల్ చాలామంది ఉన్నారు. అట్లా ఇంకా 3 yearsలో కూడా మనకి పర్ మంత్ 1 lakh కూడా వస్తుంది. సో అదంతా ఏంటంటే మీ యొక్క నాలెడ్జ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ అని ఉంది. ఈ ప్యాసివ్ ఇన్కమ్ గురించి నేను మీకు లాస్ట్ అని చెప్తాను. దాని తర్వాత ఇప్పుడు చాలామంది ఇట్లా స్టూడెంట్స్ కానీ లేదా ఒక బిజినెస్ పర్సన్ అయినా లేదా హౌస్ వైఫ్ అయినా వాళ్ళకి ఈ చాట్‌జీపీటీ ఏఐ ఉంది కదా, జెమినై, చాట్‌జీపీటీ వాటి గురించి ఏమన్నా తెలిస్తే ఈ పేజ్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ నేను చాట్‌జీపీటీలో అడిగాను
వాట్ ఈజ్ వెస్టేజ్ అని అడిగితే, సో వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి, ఇది ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. వాట్ ఈజ్ వెస్టేజ్ అని నేను చాట్‌జిపిటిలో ఇట్లా నేను టైప్ చేస్తే, సో వెస్టేజ్ అనేది ఒక మన ఇండియాలో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. సో దీని ఫోకస్ అంతా హెల్త్, వెల్నెస్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్గా సప్లిమెంట్స్, సో ఇమ్యూనిటీ బూస్టర్స్ అండ్ న్యూట్రిషన్ ఐటమ్స్. సో ఈ కంపెనీ మన ఇండియాలో మనకి 3 మెంబర్స్ కలిపి ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్ దీంట్లో ఇక్కడ కింద మనకి ఇక్కడ వెల్త్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీ. సో చాట్‌జిపిటి చెప్తుంది, ఇక్కడ నువ్వు ఒక డిస్ట్రిబ్యూటర్గా ఐడి తీసుకొని దీన్ని కానీ నువ్వు నేర్చుకొని కొన్ని మీటింగ్స్కి అటెండ్ అయితే ఖచ్చితంగా నువ్వు ఒక నెట్వర్క్ని ఫామ్ చేస్తే దీంట్లో మనకి మనీ సంపాదించుకునే అవకాశం కూడా ఉంది అని మనకి చాట్‌జిపిటి చాలా అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ పేజ్ కూడా చూపించవచ్చు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత అసలు ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంది, నెక్స్ట్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది. ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక సోప్ ఉంది. ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెట్లో నుంచి మనం ఒక సంతూర్ సోప్ అనేది తీసుకుందాం. సో ఇప్పుడు సంతూర్ సోప్ అనేది మనకి ఇక్కడ ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఫ్యాక్టరీ నుంచి మనకి డిస్ట్రిబ్యూటరు, హోల్సేలరు, రీటైలర్స్, అడ్వర్టైజ్మెంట్స్ అండ్ కస్టమర్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక కస్టమర్ దగ్గరికి ఒక ప్రోడక్ట్ రావాలంటే మధ్యలో మనకి 4 టైప్స్ ఉన్నారు. అంటే మధ్యవర్తులు మనకి ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ మనకి అదే డైరెక్ట్ సెల్లింగ్లో అయితే ఇక్కడ ఫ్యాక్టరీలో ఒక సోప్ తయారైతే డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికే వస్తుంది. ఇక్కడ మనకి ఒకసారి ప్రైస్ విషయం మాట్లాడుకుంటే, ఇక్కడ మనకి సంతూర్ సోప్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగు బిలో 10 రూపీస్ అంటే 8 రూపీస్ అని చెప్తున్నారు. బిలో 10 రూపీస్. ఇప్పుడు మనకి అక్కడ 8 రూపీస్కి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. కానీ ఇప్పుడు కస్టమర్ దగ్గరికి వచ్చేలేకి అదే సంతూర్ సోపు ఇప్పుడు మనకు మ్యాక్సిమం 55 రూపీస్ అట్లా ఉంది. 55 రూపీస్ అట్లా ఉంది కాబట్టి మరి ఇక్కడ మధ్యలో 8 రూపీస్కి అది మ్యానుఫ్యాక్చరింగ్ అయితే 55 రూపీస్కి వచ్చింది. మరి మధ్యలో ఉన్న ఇన్కమ్ మొత్తం వీళ్ళే తీసుకుంటున్నారు. ఇక్కడ కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్ అనేది లేదు. అది దాంతోపాటు మనకి హెల్త్ కూడా రావట్లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నారు కదా, ఈ అడ్వర్టైజ్మెంటింగే మనకి కనీసం 40-50% దాకా మనీ అనేది వీళ్ళకే వెళ్తుంది. ట్రెడిషనల్ మార్కెటింగ్లో మినిమం 45-50% మనీ అడ్వర్టైజ్మెంట్గా వెళ్తుంది. మిగతా ఒక 30% డిస్ట్రిబ్యూటర్, హోల్సేల్, రీటైల్స్కి వాళ్ళకి వెళ్తుంది. ఇంకా మిగతా 20% వాళ్ళది కంపెనీది. ఇక్కడ కస్టమర్కి ఏదన్నా లాభం ఉందంటే ఏమీ లాభం లేదు. అదే డైరెక్ట్ సెల్లింగ్లో అయితే ఇక్కడ మన దగ్గర కొన్ని సోప్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు అసూర్ నీమ్ సోప్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ అసూర్ నీమ్ సోప్ మనకి ఇక్కడికి వచ్చేలకి 50 రూపీస్ పడుతుంది. 50 రూపీస్ దాని మ్యానుఫ్యాక్చరింగే మనకి అబోవ్ 25 రూపీస్ దాకా ఉంటుంది. సో ఎందుకంటే 25 రూపీస్ అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు అవుతుందంటే అక్కడ మనకి ప్రోడక్ట్ అనేది చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీతో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది కాబట్టి 25 రూపీస్ దాకా ఉంటుంది. కస్టమర్ దగ్గరికి వచ్చేలకి 50 రూపీస్ అవుతుంది. మరి మధ్యలో ఉన్న ఇన్కమ్ అంతా ఎక్కడికి వెళ్తుందంటే మధ్యవర్తులు ఎవ్వరు లేరు కాబట్టి అది ఒక కస్టమర్గానే మనమే గెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు బయట అడ్వర్టైజ్మెంట్స్, యాడ్స్ ఇస్తున్నారు కదా, వాళ్ళకి పోయే ఇన్కమ్ ఏంటంటే ఇక్కడ మనమే తీసుకోవచ్చు. ఎట్లా తీసుకోవచ్చు? నువ్వు ప్రోడక్ట్ షేర్ చేస్తే తీసుకోవచ్చు. ఇది ఈ స్లైడు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దాని తర్వాత ఇది కూడా అదే. ఇట్లా నీకు ప్రోడక్ట్లు ఇట్లా నచ్చితే నువ్వు కొంతమందికి ఇట్లా షేర్ చేస్తే మనకి ఇట్లా లాభం అనేది వస్తుంది. దాని తర్వాత మరి ఇదే వెస్టేజ్ మార్కెటింగ్ మన ఇండియాలో ఉన్న కంపెనీ ఇట్లా షేర్ చేయటం, ప్రోడక్ట్ నచ్చిన తర్వాత షేర్ చేయటం ద్వారా ఇప్పుడు మనకి 8 కంట్రీస్లోకి మన వెస్టేజ్ కంపెనీ అనేది ఆల్రెడీ బిజినెస్ జరుగుతుంది. లైక్ దుబాయ్, థాయిలాండ్, బంగ్లాదేశ్ అట్లాంటి కంట్రీస్లో మన కంపెనీ అనేది ఆల్రెడీ బిజినెస్ చేస్తూ ఉంది. దాని తర్వాత ఇట్లా డిసడ్వాంటేజ్ ఆఫ్ అదర్ ప్రొడక్ట్స్. అసలు బయట నుంచి మనం కొన్ని ప్రొడక్ట్స్ తీసుకుంటాము.
మనం నిజంగా వీటి నుంచి మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఎవ్వరు నమ్మరు. అసలుకు ముందుగా ఫస్టు ఈ ప్రొడక్ట్స్ వల్ల మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఇంట్లో వాళ్ళైతే ఎవ్వరు నమ్మరు. అసలుకి ఎట్లా వస్తుంది? ఎందుకు వస్తున్నాయి? వాటి గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మన ఎదురుగా ఉన్న ప్రాస్పెక్ట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి వీటి గురించి కూడా. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంతూర్ సోప్ ఉంది. ఈ సంతూర్ సోప్ యూజ్ చేయటం వల్ల ఇట్లా కొన్ని స్కిన్ అలర్జీస్ వస్తున్నాయని నేను కొన్ని పెట్టాను ఇక్కడ ఇమేజెస్. ఎందుకు పెట్టాను? ఇప్పుడు అసలకి మన మన దగ్గరికి ఆ సంతూర్ సోప్ అనే కాదు, ఏ సోప్స్ గానీ మన దగ్గరికి రాకముందల మనకి స్కిన్ అలర్జీస్ అట్లాంటివి ఏం లేవు మనకి. మన తాతలు ముత్తాతలు వాళ్ళ అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే వాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లమ్స్‌తో ఎవ్వరు సఫర్ అవ్వలేదు. అదే మనకి ఎప్పుడైతే ఇట్లా కొన్ని సోప్స్ తయారు చేసి అడ్వర్టైజ్‌మెంట్స్ ఇచ్చి ప్రమోట్ చేపిచ్చారో, ప్రతి ఒక్కళ్ళు వీటిని కొనటం వల్ల చాలామందికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలామందికి వస్తున్నాయి. ఇంట్లో ఇప్పుడు 4 మెంబర్స్ ఉంటే 3 మెంబర్స్ లేదా 4 మెంబర్స్‌కి ఇట్లాంటి సమస్య 100కి 100% ఉంది. సో, నిజంగా దీనివల్లే వస్తుందంటే నిజంగా వీటి వల్లే వస్తున్నాయి. ఈ అడ్వర్టైజ్‌మెంట్స్ ఇచ్చే సోప్స్ వల్లే వస్తున్నాయి. ఎందుకంటే ఇదివరకు లేని సమస్య ఇవాళ వచ్చిందంటే మనం అందరూ వాడుతుంది ఇదే కదా! మనం వాడుతున్న ప్రొడక్ట్ ఇదే. సో, అందుకని వీటి వల్ల చాలామందికి తెలుసు ఎందుకు వస్తున్నాయో కూడా వీటి వల్ల వస్తున్నాయి. దాని తర్వాత విమ్, సర్ఫ్ ఎక్సెల్ అట్లా ఇక్కడ 2 పెట్టాను. ఇక్కడ ఏందంటే చాలామందికి లేడీస్‌కి బొబ్బలు కట్టడం లేదా పగిలిపోవటం అట్లాంటివి జరుగుతుంది. ఇదివరకైతే మన వాళ్ళు ఇట్లా మసిబొగ్గు అట్లాంటివి యూజ్ చేసి పాత్రలోనే కడిగారు, అంట్లు కడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు విమ్ జెల్లు, విమ్ లిక్విడ్ ఇట్లాంటివి యూజ్ చేస్తా ఉన్నారు. మరి ఇదివరకు యూజ్ చేసినప్పుడు వాళ్ళ చేతులు మృదువుగా మంచిగా ఉండేయి. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళకి ఇట్లా బొబ్బలు కడుతున్నాయి. ఎందుకు మరి? ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం కదా కాబట్టే కదా బొబ్బలు కడుతుంది. అదొకటి. నెక్స్ట్ ఇక్కడ కోల్గేట్ ఉంది. కోల్గేట్ యూజ్ చేసి ఇట్లా కొన్ని పేస్టులు ఇక్కడ పెట్టాను. ఇట్లా పళ్ళ సమస్యలు వస్తున్నాయని కూడా పెట్టాను. నిజంగా వీటి వల్ల పళ్ళ సమస్యలు వస్తున్నాయా? నిజంగానే వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి అంటే మన తాతలు వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు వేప పుల్ల అట్లాంటివి కొన్ని యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ఎలాంటి పళ్ళ సమస్యలు లేవు. వాళ్ళు బొగ్గు కూడా యూజ్ చేశారు. ఎలాంటి సమస్యలు లేవు వాళ్ళకైతే. ఇదివరకు అసలకి మన డెంటల్ హాస్పిటల్సే రేరు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క టౌన్‌కి కనీసం 3-5 ఉంటున్నాయి డెంటల్ హాస్పిటల్స్. ఇక్కడ మరి హాస్పిటల్ పెరుగుతుందంటే సమస్య పెరుగుతుందనే కదా! మరి అదే మన కంపెనీస్, కోల్గేట్ కంపెనీస్, క్లోజప్ కంపెనీస్ వాళ్ళేం చెప్తున్నారు అడ్వర్టైజ్‌మెంట్స్. ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తే జెర్మ్స్ చచ్చిపోతాయి. క్యావిటీ సంథింగ్ ఏందేందో చెప్తా ఉంటారు. మీ టూత్ పేస్ట్‌లో ఉప్పు ఉందని చెప్తా ఉంటారు. మరి ఇవి యూజ్ చేస్తే మనకంత రిజల్ట్ ఏం లేదు కదా! ఇప్పుడు ఇదివరకు వేపర్లో యూజ్ చేసినప్పుడు అసలు సమస్యే లేదు. కానీ ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాం. మనకి ఎక్కడ లేని సమస్యలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు కోల్గేట్ మనం యూజ్ చేస్తున్నాం. యూజ్ చేస్తుంటే మనకి ఇట్లాంటి సమస్య వస్తుంది. ఈ సమస్య వచ్చింది కాబట్టి మనం డెంటల్ హాస్పిటల్‌కి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. అట్లా ప్రతి ఒక్కళ్ళకి సమస్య పెరుగుతుంది కాబట్టి హాస్పిటల్స్ కూడా పెరుగుతున్నాయి. సో, ఇది మాత్రం కంపల్సరీగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇప్పుడు మనం ఏ ప్రొడక్ట్‌లు వాడినా కానీ ప్రతి ఒక్క ప్రొడక్టు మనకి నష్టం చేస్తూనే ఉంది. అది ఎవ్వరికీ అర్థం కావట్లేదు. దాని తర్వాత ఇక్కడ కింద లైజాలు, డెటాలు కొన్ని ఇట్లా 2 ప్రోడక్ట్‌లు ఇచ్చాను. ఇప్పుడు కింద ఇక్కడ కాళ్ళు పగులుతున్నాయి కొంతమందికి కానీ ఒక పిక్ కూడా పెట్టాను. సో, ఎందుకు పెట్టానంటే ఇట్లా కాళ్ళు పగలాల్సింది ఎవరికంటే మామూలుగా మన రైతులు. ఎందుకంటే వాళ్ళు పొలంలో చాలా కష్టపడతారు కాబట్టి వాళ్ళకి కాళ్ళు పగులుతూ ఉంటాయి. మట్టి అట్లాంటివన్నీ వాళ్ళకి గుచ్చుకొని పోతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కాళ్ళు పగలాలి. కానీ ఇప్పుడు ఇంట్లో ఆహ్, వు టీవీ చూస్తున్న లేడీస్‌కి గూడా కాళ్ళు పగులుతున్నాయంటే అర్థమైంది. వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు? ఫ్లోర్ క్లీనరు లైజాల్ యూజ్ చేస్తున్నారు. 99% జెర్మ్స్ చచ్చిపోతాయని అక్కడ మనకు మంచిగా యాడ్ ఇస్తున్నారు. అది యూజ్ చేస్తున్నాము. కానీ అది రాకుండా ఇట్లా కాళ్ళు పగులుతా ఉన్నాయి. ఇదనే గాదు, మళ్ళీ చిన్న పిల్లలకి డెటాల్ యూజ్ చేయటం ఇట్లాంటివి చేస్తా ఉంటున్నారు. వీటితో మనం క్లీన్ చేస్తూ ఉంటున్నాం. కానీ ఇప్పుడు చిన్న పిల్లలకి దగ్గు, జలుబు, తుమ్ములు ఇలాంటివన్నీ కామన్ అయిపోతున్నాయి. ఎందుకు కామన్ అయిపోతున్నాయి? మనం విడిచిపెడుతున్నాం. టైల్స్ మీదనే విడిచిపెడుతున్నాం ఇంట్లో. వాళ్ళేందంటే వాటి మీద తిరుగుతూ ఉంటున్నారు. వాళ్ళకి కూడా కొన్ని సమస్యలు తెచ్చిపెడుతున్నారు. ఇది మనకే కాదు చిన్న పిల్లలకు కూడా అనారోగ్యం వచ్చే అవకాశాలు కాదు ఆల్రెడీ జరుగుతున్నాయి కూడా. ఇక్కడ హార్పిక్ నిజం చెప్పాలంటే ఇది ఒక వేస్ట్ ప్రొడక్ట్.
ఒక్క మాట చెప్పాలంటే. ఎందుకంటే అసలు దీనివల్ల ఎలాంటి యూజే లేదు. అసలు బాత్రూమ్ క్లీన్ అవ్వదు. అండ్ దాని తర్వాత దీంట్లో కొన్ని యాసిడ్స్ యూజ్ చేయటం వల్ల మనం బాత్రూమ్ కడిగేటప్పుడు కూడా దీని యొక్క ఆ యాసిడ్ స్మెల్‌కి లేదా ఆ ఎఫెక్ట్‌కి అసలు బాత్రూమ్‌లో కూడా ఉండలేము మనం. ఎందుకంటే దాంట్లో అట్లాంటి కెమికల్స్ యూజ్ చేస్తా ఉంటారు. సో, దానివల్ల కూడా మనకి చాలా అంటే చాలా డిసడ్వాంటేజ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ రెడ్ లేబుల్, తాజ్‌మహల్ ఇట్లాంటివి పెట్టి కింద కూడా లైక్ ఏందంటే గ్యాస్ ట్రబుల్ వస్తున్నట్టు. నిజమేనా? అందరికి గ్యాస్ ట్రబుల్ వస్తుందా? నిజంగానే వస్తుంది గ్యాస్ ట్రబుల్. ఎట్లా అంటే ఇదివరకి మన తాతలు, ముత్తాతలు వాళ్ళు టీ తాగినప్పుడు వాళ్ళకి ఎవ్వరికి ఎలాంటి సమస్య లేదు. సో, ఇప్పటికి ప్రతి ఒక్కళ్ళకి సమస్య అనేది కామన్ అయిపోతుంది. ఎందుకు? ఇప్పుడు ఇదివరకు టీ రెడీ అవ్వాలన్నా, కాఫీ రెడీ అవ్వాలన్నా మినిమమ్ 10-15 మినిట్స్‌లో రెడీ అయితది. కానీ ఇప్పుడు ఇంట్లో అయితే కనీసం 3 మినిట్స్ లేదా 2 మినిట్స్‌లోనే టీ రెడీ అయిపోతుంది. అదే బయట అయితే 1 మినిట్‌లోనే టీ రెడీ అయిపోతుంది. మరి అంటే ఏంది? ఇట్లా మనం దాంట్లో ఉన్న పొడి ఎయ్యంగులోనే మరి ఇట్లా రంగు బయటకు వస్తుందంటే దాంట్లో ఎంత కెమికల్ ప్రోడక్ట్ యూజ్ చేస్తే, దాంట్లో ఎంత కెమికల్ పౌడర్స్ యూజ్ చేస్తే మనకి వెయ్యంగులోనే రంగు అనేది బయటకొస్తుంది. సో, అట్లాంటి కొన్ని బ్యాడ్ కెమికల్స్ వల్ల మనం అవి ప్రతిరోజు తాగుతూ ఉంటాం. చాలామంది నాకు హెడ్‌ఏక్ వస్తుంది, టీ తాగితే నాకు హెడ్‌ఏక్ తగ్గిద్దని చాలామంది అట్లా యూజ్ చేస్తారు. నిజానికి అది ఒక మాట చెప్పాలంటే అది పిచ్చి మాట, అది ఒక పిచ్చి మాట. ఎందుకంటే అసలుగా అలాంటి థాట్ ఆ హెడ్‌ఏక్ అనేది తెస్తుందే ఈ టీ. నువ్వు ఫస్ట్ మనం ఏంది కొంచెం స్వీట్‌గా ఉంటదని మనం ఇట్లా ట్రై చేస్తాం ఫస్ట్‌లో. కానీ అది అట్లా అలవాటుగా మారి హెడ్‌ఏక్ అనే సమస్య నీకు తెచ్చిపెడుతుందది. దాని తర్వాత ఇట్లా మన వంట ఆయిల్. ఈ వంట ఆయిల్ గురించి ప్రత్యేకంగా ఒక స్లైడ్ ఉంది. దాని గురించి నెక్స్ట్ మాట్లాడదాం. నెక్స్ట్ ఇక్కడ లేడీస్‌కి సంబంధించిన ప్యాడ్స్. సో, ఇట్లా ప్యాడ్స్ యూజ్ చేయటం వల్ల చాలామంది లేడీస్‌కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం కామన్ అయిపోయింది చాలామంది లేడీస్‌కి. అండ్ నెక్స్ట్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో, నిజంగా ప్యాడ్స్ వల్ల మనకి అట్లాంటి ప్రాబ్లమ్ ఏమన్నా వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. ఇది నేను చెప్పట్లేదు. ఇది నేను జెమినైని ఒకసారి అడిగాను. ఇట్లా క్లియర్‌గా చెప్పింది. ఏమనంటే WHO వాళ్ళు ఇట్లా ప్యాడ్స్ యూజ్ చేయటం వల్ల ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయంట కదా! నిజమా? కాదా? అని అడిగితే మనకి క్లియర్‌గా చెప్పింది. అవును, ఇట్లా బయట మనం యూజ్ చేసే ప్యాడ్స్ వల్ల చాలామంది లేడీస్‌కి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కామన్‌గా వస్తున్నాయి. సో, దయచేసి ఎవరు బయట ప్యాడ్స్ యూజ్ చేయవద్దు. క్వాలిటీ కొనుక్కోండి అని క్లియర్‌గా మనకి WHO మనకి చెప్పింది. అండ్ దాని తర్వాత వీటితో పాటు ఇక్కడ ఉన్నాయి కదా మనకి ఆయిల్స్. సో, ఈ ఆయిల్స్ కూడా ఒక ప్రధానంగా మన బాడీలో ఒక ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తుంది. దాని గురించి కూడా నెక్స్ట్ చెప్తాను. సో, దానికన్నా ముందు ఇక్కడ మనకి కొన్ని ఆయిల్స్ ఇక్కడ ఉన్నాయి మనకి క్లియర్‌గా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్చునర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ గురించి మాట్లాడుకుందాం. సో, ఇదేందంటే ఇగో డీమాక్స్ ప్రో మార్ట్ అంట. సో, అక్కడ మనకి 118 రూపీస్ దాకా ఉంది. ఒక లీటరు సన్‌ఫ్లవర్ ఆయిల్ బయట మనకి 118 రూపీస్ దాకా ఉంది. ఇక్కడేమో సన్ రిచ్ అనే ఒక ప్యాకెట్ 134 రూపీస్ దాకా ఉంది. అది కూడా జియో మార్ట్‌లో. సో, ఇప్పుడు మనం ఒక్కసారి ఈ ఇట్లా మనకి ఇంత తక్కువగా ఎట్లా వస్తుంది? నిజానికి తక్కువ అంటే ఎవ్వరు నమ్మట్ల. ఇప్పుడేందంటే 1 లీటర్ ఆయిల్ 118 రూపీస్ అంటే ఏందో 1000 రూపీస్ అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. కానీ అసలకి చాలా అంటే చాలా తప్పు చేస్తున్నారు చాలామంది పీపుల్స్. ఇక్కడ అదే మన ఫ్లిప్‌కార్ట్‌లో ఇక్కడ ఒక్క కేజీ సీడ్స్ ఉన్నాయి కదా! సన్‌ఫ్లవర్ సీడ్స్ ఒక్క కేజీ వచ్చేసి రూ. 267 ఉంది. ఒక్క కేజీ సీడ్స్ వచ్చేసి. మరి అట్లాంటిది నీకు 3 కేజీస్ ఏస్తే గానీ 1 లీటర్ ఆయిల్ రాదు. అలాంటిది నీకు 118 రూపీస్‌కే ఎట్లా ఇస్తున్నారు? ఇక్కడ ఇక్కడ మనకి కనీసం ఇక్కడ ఇదుంది వేరుశనగ గింజలు. కనీసం అది రావాలంటే 2.5-3 కేజీస్ దాకా పప్పేయాల. అప్పుడే గానీ మనకి 1 లీటర్ ఆయిల్ అనేది రాదు. ఇక్కడ కూడా సేమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ కూడా అంతే. మనకి 2.5-3 కేజీస్ దాకా పప్పేస్తే గానీ 1 లీటర్ ఆయిల్ రాదు. అలాంటిది నీకు 118 రూపీస్‌కి ఎట్లా ఆయిల్ ఇస్తున్నాడు? అంటే దాంట్లో ఎంత కల్తీ కలిపితే వాడు నీకు అంత తక్కువగా ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి 250, 259 రూపీసు, 245 రూపీసు అట్లా ఉన్నాయి. బయట 1 కేజీ పప్పు అంత రేట్ ఉంటే నీకు 118 రూపీస్‌కి ఎట్లా ఇస్తున్నాడు? ఎంతో కల్తీ కలిపితే కానీ ఇవ్వట్లేదు. సో, ఫస్ట్ మనకి ఈ ఆయిల్స్ తినటం వల్ల వచ్చే ఫస్ట్ ప్రాబ్లమ్ ఏందంటే గ్యాస్ ట్రబుల్.
దాని తర్వాత డయాబెటీస్. దాని తర్వాత మేజర్‌గా ఇప్పుడు చాలామందికి చిన్న పిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, ముసలివాళ్ళని లేదు. ప్రతి ఒక్కలి హార్ట్ ప్రాబ్లమ్ వస్తుంది. ప్రతి ఒక్కరికి హార్ట్ ప్రాబ్లమ్ వస్తున్నాయి. స్టంట్సు, స్ట్రోక్సు ఇట్లాంటివి చాలా అంటే చాలా జరుగుతా ఉన్నాయి. సో, చాలామందేందంటే ఈ ఆయిల్స్ తినటం వల్ల అంటే సన్‌ఫ్లవర్ ఆయిల్ తింటే హార్ట్ అటాక్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు అని డాక్టర్ చెప్తున్నారు గదా! అందుకే మేము ఇట్లాంటివి యూజ్ చేస్తున్నామని చాలామంది చెప్తున్నారు. నేను కలిస్తే చాలామంది నాకు ఇదే చెప్పారు. సో, ఇప్పుడు డాక్టర్ గూడా మనకేమీ న్యాయం చేయడు. ఎందుకంటే కస్టమర్స్ మన పేషెంట్లు ఎళ్తేనే గదా! వాళ్ళకి గూడా ప్రాఫిట్ అని వచ్చేది. మనీ అనేది వాళ్ళకి గూడా జనరేట్ అయ్యేది. సో, నువ్వొకటి క్లారిటీ తీసుకోవు. వాళ్ళు నీకు క్లారిటీ ఇచ్చే అంత అవసరం గూడా లేదు. ఎందుకంటే వాళ్ళు సన్‌ఫ్లవర్ ఆయిల్ తినమంటున్నారు. కానీ ఏ సన్‌ఫ్లవర్ ఆయిలు? ప్యాకెట్ సన్‌ఫ్లవర్ ఆయిలా? లేదంటే గానుగల దగ్గర దొరికేదా? ఈ క్లారిటీ ఆయన చెప్పడు. మనమైతే అస్సలకే అడగం. ఎందుకంటే అసలుకి ఆ థాట్ మనకు రప్పీయరు వాళ్ళు గూడా. మనం ఆయన వాడుకోమనేది గానుగల దగ్గర తయారయ్యే సన్‌ఫ్లవర్ ఆయిలు. మనం ప్యాకెట్ సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నీకు డాక్టర్ చెప్పాడని నువ్వు యూజ్ చేస్తావు. నువ్వు మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్తావు. నేను సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నా అది ఇది అని. అయినా గాని నీకు క్లారిటీ ఇవ్వడు. ఫస్టు మన ఒంటిలో కనీసం 30-40% జబ్బులకి కారణం ఒకటే ఒకటి బయట దొరికే ఆయిల్సు. అడ్వర్టైజ్‌మెంట్స్ ఇచ్చే ఆయిల్సు. ఈ ఆయిల్స్ తినటం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. లక్షలు డాక్టర్స్‌కి మనం డబ్బులు కట్టాల్సిందే. ఖచ్చితంగా కట్టాల్సిందే. ఇది ఎవరైతే తెలుసుకొని మార్చుకుంటారో వాళ్ళ ఆరోగ్యం మాత్రం బాగుంటది. లేకుంటే ఇంకది మీ ఇష్టం. సో, దాని తర్వాత మన వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ ఏంటి? సో, వెస్టేజ్‌లో మనకి ఇవి ప్రొడక్ట్స్. ఇట్లా హోమ్ కేరు. తర్వాత ఇవన్నీ మనకి బ్యూటీ కేరు. తర్వాత అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. తర్వాత సప్లిమెంట్స్. సో, కేర్ ప్రొడక్ట్స్ ఇట్లాంటివి కొన్ని మన దగ్గర ఉంటాయి. ఇంచుమించు 450 ప్రొడక్ట్స్ దాకా మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. ఇవన్నీ ప్రొడక్ట్స్. ఇవన్నీ సప్లిమెంట్స్ ఇవి. సో, హెల్త్ ఫుడ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏందంటే ఇది మనకి రైస్ బ్రాన్ ఆయిలు. ఇది వంట ఆయిలు. మనకిది 540 రూపీసు 2 లీటర్స్. సో, బయట దానితో పోల్చుకుంటే 100 రూపీస్ ఎక్స్‌ట్రా అయితది. మంచి హెల్త్ వస్తది. అదే 100 రూపీసు ఎక్కువ అని మీరు అనుకుంటే ఖచ్చితంగా రూ. 1,00,000 మీరు హాస్పిటల్స్ కట్టాల్సిందే. దాంట్లో మాత్రం తిరిగే లేదు. దాని తర్వాత ఎనిమిరో ఇది బ్రేక్‌ఫాస్టు. ఇది చిన్నపిల్లలు యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత చాక్లెట్స్, తర్వాత ఫ్రెష్ అప్ డ్రింక్. చాలామంది థమ్స్ అప్స్, స్ప్రైట్ అట్లాంటివి తాగుతూ ఉన్నారు. బయట చాలామంది చెప్తున్నారు థమ్స్ అప్, స్ప్రైట్ తాగొద్దు. చాలామంది హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని అనుకుంటున్నారు. కానీ అవే స్టార్ట్ చేస్తున్నారు. సో, వాటి బదులు ఫ్రెష్ అప్ డ్రింక్ అనేది ఉంటది. మనకి ఇన్‌స్టాంట్ ఎనర్జీ ఇస్తది. మీరు తాగిన సెకండ్స్‌లోకే మీకు ఎనర్జీ అనేది మీ బాడీలో కనపడతది. తర్వాత కొన్ని ప్రోటీన్ పౌడర్స్, తర్వాత టీ పొడి. ఇట్లాంటి కొన్ని ప్రొడక్ట్స్. దాని తర్వాత ఇవి హోమ్ కేర్ ప్రొడక్ట్స్. సో, ఇది అల్ట్రా స్క్రబ్ అంటే అంట్లు కడుక్కునే లిక్విడ్. మనకిప్పుడు ఇది అరౌండ్ 215 రూపీస్ దాకా ఉంది. సో, దాని తర్వాత అల్ట్రా స్వాబు, ఫ్లోర్ క్లీనరు, అల్ట్రా వాషు, ఇప్పుడు మనం బట్టలు లిక్విడ్. తర్వాత అల్ట్రా షైన్ అంటే లైక్ టేబుల్స్ అట్లాంటివి తుడుచుకోవచ్చు వీటితో. సో, ఇవేంటంటే ఇవన్నీ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇవి యూజ్ చేసుకుంటే మనకి చాలా హెల్త్ అనేది మనకు తెలియకుండానే మనకి హెల్త్ వస్తది. సో, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనం బయట పడిన వాళ్ళం అవుతాం. ఇట్లాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసుకుంటే. ఇవి పెద్ద బయట వాళ్ళతో పోల్చుకుంటే పెద్ద ఖర్చేం గాదు. బడ్జెట్ ఫ్రెండ్లీనే ప్రతి ఒక్కళ్ళు కొనుక్కోవచ్చు ఇవి. దాని తర్వాత ఇక ట్రెడిషనల్ మార్కెటింగ్, వెస్టేజ్ మార్కెటింగ్ అంటే ఒకసారి ప్రైస్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు బయట మనకి కోల్‌గేట్ వచ్చేసి 124 రూపీస్ అవుతుంది బయట. అదే మన దగ్గర ఎంఆర్‌పి 132 రూపీసే. ఇది గ్యానో పేస్ట్ అంటారు. ఇది వైట్నింగ్ పేస్ట్ 110 రూపీసు. ఇది 70 రూపీస్ ఉంటది. ఇవన్నీ పై పేస్టు. ఇక్కడ సంతూర్ సోప్ మనకి 54 రూపీస్ అరౌండ్ అట్లా అవుతుంది. మన దగ్గర గూడా కొన్ని సోప్స్ ఉన్నాయి. లైక్ ఇది 44, 50 రూపీసు. ఇదైతే 110 రూపీస్ ఉంటది. సో, 50 రూపీస్, 70 రూపీస్ ఇట్లా మీ ఇష్టం. మీరు మనకి 44 నుంచి సోప్ అనేది స్టార్ట్ అయితది. 110తో లాస్ట్ అది. దాని తర్వాత ఇక్కడ మనకి బయట దొరికే టీ పొడి 88 రూపీస్ ఉంటుంది. కానీ మన దగ్గర 3 ఉంటే నేను ఇక్కడ 2 పెట్టాను. ఒకటి 189 ఇప్పుడు ఇది 250 సారీ ఇది 289 రూపీస్. ఇప్పుడు ఇది 250 రూపీస్. ఇక్కడ
రూ. 130 ఉంది. ఇది మనకు రూ. 130కి అవైలబుల్‌గా ఉంటది. దాని తర్వాత బయట ఇవి ప్యాడ్స్ మనకి రూ. 250 అరౌండ్ అవుతాయి. మన దగ్గర అయితే బయట రూ. 190కే ప్యాడ్స్ అనేవి దొరుకుతాయి. దాని తర్వాత ఇక్కడ బయట మనకి సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ. 150 యావరేజ్ చేశాను. మన దగ్గర రూ. 540 2 లీటర్స్ ఉంటది. ఇది 1 లీటరు. ఇది యూజ్ చేసుకుంటే చాలా అంటే చాలా హెల్త్ మీకు తెలియకుండానే గ్యాస్ ట్రబుల్ సమస్య ఇట్లాంటివన్నీ మీకు తెలియకుండానే మీ బాడీలో నుంచి వితిన్ 10 డేస్‌లోనే రిమూవ్ అయిపోతాయి. తర్వాత మీరే ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇయ్యగలుగుతారు. సో, ఇవి గూడా బయట మనం కొన్ని చెక్ జేసుకోవచ్చు. లైక్ ఇక్కడ పౌడర్స్ అట్లాంటి హ్యాండ్ వాషు నెక్స్టు ఇట్లా కొన్ని ఈ పర్ఫ్యూమ్స్, కొన్ని షాంపూ ఇట్లాంటి ప్రొడక్ట్స్. ఇవి మన ప్రొడక్ట్స్. ఇవి ట్రెడిషనల్ మార్కెటింగ్. ఇవి బయట ప్రొడక్ట్స్. సో, దాని తర్వాత ఇవి అన్నీ మనం ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాం. మరి మనకేమన్నా కస్టమర్‌గా ఉంటే మనకేమన్నా యూజ్ ఉందా? లాభం ఏమన్నా ఉందా? అని అనుకుంటే ఇది కస్టమర్‌కే కాదు బిజినెస్ చేసుకునే వాళ్ళకి గూడా ఇక్కడి నుంచి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కస్టమర్‌కి గూడా ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇక్కడి నుంచి. సో, వెస్టేజ్ కన్సిస్టెన్సీ ఆఫర్ సీఎన్సీ ఆఫర్ అంటారు. సో, ఇది కూడా నేను చాలామంది చెప్తే నమ్మరు. జెమినీని అడిగాను. ఏఐ కాబట్టి చాలామంది ఈ జెమినీని యూజ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ దాంతో ఒకసారి మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి జెమినీ ఏం చెప్తుందంటే 100 పీవీ అంటే మనం వరుసగా 4 నెలలు ప్రతి నెల 2వ తారీఖు నుండి 14వ తారీఖు లోపు 100 పాయింట్లకి మనం కొనుక్కుంటే మనకి రూ. 2515 దాకా 5 నెలలు ఫ్రీగా వస్తాయి. అంటే నెలకు అప్పుడు ఎంత అవుతున్నాయంటే కనీసం 3200 నుంచి రూ. 3500 దాకా మనకి నెలకి కనీసం అవుతాయి. సో, ఇక్కడ మనకి ప్రతి నెల అంటే 4 నెలలు కంటిన్యూస్‌గా 14వ తారీఖు లోపే తీసుకుంటే మనకి 5 నెలల రూ. 2500 దాకా ఫ్రీగా ప్రొడక్ట్ వస్తది. ఇదొక వోచర్ అన్నమాట. మీకు ఇష్టమైన ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. అదే మనం బయట దాని గురించి తర్వాత చెప్తాను. సో, ఇప్పుడు సేమ్ అదే మనకి ఇక్కడ ఇక్కడ ఒకసారి మాట్లాడదాం. ఇక్కడేందంటే వెస్టేజ్ సీఎన్సీ ఆఫర్. సో, ఇక్కడ 4 నెలలు ప్రతి నెల 3200 నుండి 3600 మధ్య వస్తువులు కొంటే కలిగే లాభాలు. సో, ఇక్కడేందంటే మనకి ఎంఆర్‌పి తగ్గింపు 10-20% దాకా తగ్గింపు. నెక్స్ట్ ప్రతి నెల సుమారు రూ. 600 దాకా వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్టు ఇక్కడ ఉచిత వస్తువులు మనకి 10% దాకా ఉంటాయి. ప్రతి కొనుగోలుపై రూ. 300 దాకా మనకి ఫ్రీగా వస్తాయి. అంటే మనం 4 నెలల తర్వాత మనకి రూ. 1200 దాకా వస్తాయి. అండ్ నెక్స్ట్ బోనస్ ఒక రూ. 400 దాకా వస్తాయి. నెక్స్ట్ వోచర్ అంటే 4 నెలల తర్వాత 2500 వోచర్ వస్తుంది మనకి. సో, అరౌండ్ 4 మంత్స్‌కి మనం రూ. 6500 దాకా సేవ్ చేసాం. ఎట్లా చెప్తా. ఇది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా! బయట మార్కెటింగ్ వెస్టేజ్ సీఎన్సీ ఆఫర్. ఇప్పుడు బయట మార్కెటింగ్ నేను ఇప్పుడు రూ. 3500 అని చెప్పాను. ఇప్పుడు బయట మార్కెటింగ్‌లో కూడా మనం రూ. 3500కి కొనుగోలు చేసామనుకో, ఇప్పుడు మనకి 4 నెలల తర్వాత మనకి బయట మార్కెటింగ్‌లో రూ. 14,400 దాకా ఖర్చు అవుతుంది. అదే మన వెస్టేజ్‌లో కూడా రూ. 3500కి ఇక్కడ కూడా మనం కొనుక్కుంటే రూ. 14,400 దాకా ఇక్కడ కూడా మనకు ఖర్చు అవుతాయి. సో, ఇక్కడ మనకి ఏమన్నా మొత్తం లాభాలు లేదా ఆదాయం ఏమన్నా బయట మార్కెటింగ్‌లో చూసుకుంటే సుమారు మనకి రూ. 200-300 దాకా కొంచెం డిస్కౌంట్ ఇట్లాంటి ఫ్రీ ప్రోడక్ట్ వచ్చే అవకాశం ఉంది. అదే మన వెస్టేజ్ సీఎన్సీ ఆఫర్‌లో అయితే కనీసం మనకి రూ. 6,500 దాకా ఫ్రీగా వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నెట్ కాస్ట్ బయట అయితే మనకి 14,000 అంటే రూ. 400 దాకా మనం డిస్కౌంట్ వేసుకున్నా కానీ రూ. 14,000కి బయట అనేది మనకి వస్తుంది. అదే వెస్టేజ్ సీఎన్సీ ఆఫర్‌లో ఉంటే కేవలం రూ. 7,900 లోపే మనకి ప్రొడక్ట్స్ అన్నీ వస్తాయి. అంటే మనకు 14,400 పెట్టాము రూ. 6,500 దాకా డిస్కౌంట్ వచ్చింది. మరి ఇక్కడ క్వాలిటీ గ్యారెంటీ నమ్మకం తక్కువ కల్తీ జరగవచ్చు. ఇది ఇక్కడైతే క్వాలిటీ బాగా ఉంటదని ఇది నేను ఓన్‌గా చెప్పేది కాదు. ఇది నేను జెమినీని యూజ్ చేసుకునేది. ఒకసారి మీకు క్లియర్‌గా చూడవచ్చు. ఇది జెమినీ నుంచి తీసుకున్న ఒక ఫోటో. జెమినీ నేను అడిగితే అది నాకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసింది సీఎన్సీ గురించి. అండ్ దాని తర్వాత బిజినెస్.
సో బిజినెస్ ఎట్లా చేసుకోవాలి? సో ఇక్కడి నుంచి ఒక కస్టమర్ కాకపోయినా ఒక ఎవరైతే దీంట్లో బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఒక లీడర్‌కి గూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంటు. బయట చాలామందికి ఇది దొరకదు. సో ఇది మీరు ఖచ్చితంగా వినాలి. దాని తర్వాత ఎవరైతే మీరు ప్రాస్పెక్ట్‌కి చెప్తున్నారో వాళ్ళకి కూడా ఈ బిజినెస్ ప్లాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడ ఫస్ట్ మంత్ సీఎన్‌సీ ఆఫర్. ఇది టైటిల్. ఇప్పుడు ఫస్టు మీరు బిజినెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు 100 పీవీసీఎన్సీలో ఉండాలి. లేదా 60 పీవీసీఎన్సీలైనా ఉండాలి. సో ప్రతి ఒక్కళ్ళు 100 పీవీసీఎన్సీలోనే ఉంటారు. మీరు కూడా 100 పీవీసీఎన్సీలోనే ఉండండి. సో ఇక్కడ ఫస్ట్ మంత్ మీరు కొన్న 10 డేస్ తర్వాత మీకు నచ్చింది అట్లనే మీరు ఒక 6 మెంబర్స్‌కి షేర్ చేశారు. టోటల్‌గా మన టీమ్ వచ్చేసి 7 మెంబర్స్. టోటల్ టీమ్ పీవీ వచ్చేసి 700 పీవీస్ వస్తాయి. సో మరి బెనిఫిట్స్ ఏంది? ఇక్కడ బెనిఫిట్స్ ఒకసారి చూసుకుంటే మనకి రీటైల్ ప్రాఫిట్ రూ. 500 దాకా వస్తాయి. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫర్ రూ. 250 దాకా వస్తాయి. పర్ఫార్మెన్స్ బోనస్ 8%లో ఉన్నప్పుడు మనకి రూ. 468 దాకా వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఫాస్టాగ్ 8%, అంటే మీరు జాయిన్ అయినప్పుడు 5%లో ఉంటారు. మీ కింద కనీసం ఒక 3 సీఎన్సీస్ అయినా కానీ మీరు డైరెక్ట్గా 8%లోకి వెళ్తారు. దాన్నే ఫాస్టాగ్ 8% అంటారు. ఇక్కడ 5-8% మనకి అప్పుడు ఫాస్టాగ్ 8% అయితే మనకి రూ. 750 గల ఒక వోచర్ వస్తుంది. దాని తర్వాత టోటల్గా మన బెనిఫిట్స్ వచ్చేసి ఫస్ట్ మంత్ బెనిఫిట్ మనకి రూ. 1968 ఇది. సో ఇక్కడ క్లియర్గా ఒకసారి అర్థం చేసుకోండి. అదే బయట మనకి ఇట్లాంటి బిజినెస్ ఆపర్చునిటీ లేదు. ఒక్క నెలలోనే మీరు కొన్నారు, మీకు నచ్చిన ప్రోడక్ట్ ఒక 6గురికి షేర్ చేయటం వల్ల మీకు ఫస్ట్ మంత్లోనే రూ. 1968 దాకా వచ్చినాయి. ఇది ఫస్ట్ మంత్ సీఎన్సీ ఆఫర్. దాని తర్వాత సెకండ్ మంత్ సీఎన్సీ ఆఫర్. ఈ సెకండ్ మంత్ సీఎన్సీ ఆఫర్లో ఉంటే ఏంటంటే సేమ్ మీరు ఫస్ట్ మంత్లో ఇది కాపీ పేస్ట్ బిజినెస్ అంటారు. సో ఫస్ట్ మంత్లో మీరు ఒక 6 మెంబర్స్ని జాయిన్ చేశారు. మీ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి మీరొక్కరే ఒక్క మంత్లో 6 మెంబర్స్ దాకా జాయిన్ చేశారు. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర అంత టాలెంట్ లేకపోయినా ఒక్కొక్కళ్ళని జాయిన్ చేసినా కానీ, అంటే ఈయనొక్కడే 6 మెంబర్స్ జాయిన్ చేయకపోయినా ఒక్కొక్కళ్ళని జాయిన్ చేసినా కానీ మన టీమ్ సైజ్ వచ్చేసి టోటల్గా 14 మంది అవుతారు. మన టోటల్ టీమ్ పీవీ వచ్చేసి 1400 పీవీ దాకా మనకి టోటల్గా అవుతాయి. దాని తర్వాత మరి బెనిఫిట్స్ ఏంటి చూసుకుంటే ఇక్కడ మనకి రీటైల్ ప్రాఫిట్ రూ. 500. ఈ రీటైల్ ప్రాఫిట్ ఏంటంటే నీకు కొంత ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఆ ఫ్రీ ప్రోడక్ట్ నువ్వు ఎంఆర్పి ద్వారా అమ్ముకుంటే నీకు ఇంత ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. అది మీ ఇష్టం. మీరు నచ్చితే మీరు అట్లా బయట అట్లా అమ్మవచ్చు. అది మీ ఇష్టం. ఇంకా తర్వాత ప్రోడక్ట్ ఆఫర్ మనకి రూ. 250 దాకా ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. దాని తర్వాత పర్ఫార్మెన్స్ బోనస్ మనకి రూ. 846 దాకా వస్తుంది. టోటల్గా మనకి సెకండ్ మంత్ టోటల్గా మనకి ఇన్కమ్ వచ్చేసి రూ. 1596 దాకా వస్తాయి. సో ఇక్కడ బిజినెస్ కొంచెం తగ్గిద్ది. ఎందుకంటే ఫస్ట్ మంత్లో మీరు ఫాస్టాగ్ 8% అయ్యారని మనకి రూ. 750 ఓచర్ దాకా వస్తుంది. ఇక్కడైతే మనకు ఓచర్ రాదు. ఇక్కడ కొంచెం డల్ అవుతుంది ఇక్కడ సెకండ్ మంత్లో. సో థర్డ్ మంత్ సీఎన్సీ ఆఫర్. సేమ్ ఇక్కడ కూడా మీరు ఒక్కొక్కళ్ళు 6 మెంబర్స్ని జాయిన్ చేశారు. సెకండ్ మంత్ వీళ్ళు ఒక్కొక్కరిని జాయిన్ చేశారు. నెక్స్ట్ థర్డ్ మంత్ ఈయన ఒకళ్ళని జాయిన్ చేశారు, ఈయన ఒకళ్ళని అట్లా చూసుకుంటే టోటల్గా మనకి టీం వచ్చేసి 28 మెంబర్స్ దాకా మనకి టోటల్ టీం అవుతారు. దాని తర్వాత మనకి పీవీస్ కూడా 2800 దాకా మనకి పీవీస్ అవుతాయి థర్డ్ మంత్లో. ఇక్కడ మనకి బెనిఫిట్స్ వచ్చేసి రూ. 500 దాకా రీటైల్ ప్రాఫిట్ ఉంటుంది. రూ. 250 మనకి ప్రోడక్ట్ ఆఫర్ ఉంటుంది. ఇక్కడ పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి మనకి రూ. 2232 దాకా మనకి పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. తర్వాత టోటల్గా మన ఇన్కమ్ వచ్చేసి రూ. 2982. అంటే థర్డ్ మంత్లో మనకి కనీసం ఒక రూ. 3000 దాకా వచ్చే అవకాశం ఉంది. సో ఇదే కాపీ పేస్ట్ బిజినెస్. మనకి సేమ్ ఫోర్త్ మంత్లో కూడా సేమ్ కాపీ పేస్ట్ బిజినెస్ జరిగితే ఇక్కడ మనకి టోటల్గా ఫోర్త్ మంత్లో 56 మెంబర్స్ దాకా మనకు అవుతారు. ఇక్కడ టోటల్గా మన టీం పీవీ వచ్చేసి 5600 దాకా మనకి ఇక్కడ పీవీ వస్తుంది. సో ఇక్కడ మన బెనిఫిట్స్ ఒకసారి చూసుకుంటే మనకి రీటైల్ ప్రాఫిట్ రూ. 500, ప్రోడక్ట్ ఆఫర్ రూ. 250, పర్ఫార్మెన్స్ బోనస్ 8% to 16%కి వెళ్ళినందుకు మనకి 8340
రూ. 70. నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్ బోనస్ రూ. 4,656. డైరెక్ట్ బోనస్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మీరు కంపెనీ నుంచి డైరెక్ట్గా షేర్ వస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్ అనే దానికి అచీవ్ అవుతారు. ఈ బ్రాంజ్ డైరెక్టర్ ఎట్లా ఉంటుందంటే మీరు జాయిన్ అయినప్పుడు 5%, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ 8%, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ 12%, దాని తర్వాత 16%. ఈ 16% అనేది ఏంటంటే బ్రాంజ్ డైరెక్టర్ అంటారు దీన్ని. బ్రాంజ్ డైరెక్టర్కి మనకి టోటల్గా మనకి 4th మంత్ బెనిఫిట్ వచ్చేసి రూ. 19,219. అంటే మీరు కనీసం ఇక్కడ 20,000 4 నెలల్లో జస్ట్ 4 మంత్స్ బిజినెస్ మీరు కాన్సన్ట్రేషన్గా చేస్తే 4 మంత్స్కే మనకి 20,000 రూపాయలు వచ్చినాయి. సో బయట ఎక్కడా లేదు ఇట్లాంటి అవకాశం. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఒకసారి అవకాశం ప్రతి ఒక్కరి దగ్గరకు వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు చూస్ చేసుకోండి. ఏకీకిన జాయిన్ అవ్వటాన్ని కాదు, మీరు జాయిన్ అయిన తర్వాత తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతే బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయండి. తర్వాత మాకు దీంట్లో డబ్బులు రావట్లేదు అది ఇది అని చాలామంది ఇది ఫేక్ ఫ్రాడ్ అంటారు. సో ప్రతి ఒక్కరు జాయిన్ అవుతున్నారు కానీ తెలుసుకోవట్లేదు. మీరు ప్రతి ఒక్కరు తెలుసుకోండి. కొన్ని మీటింగ్స్కి అటెండ్ అయితే డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలో మనకి క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు అమౌంట్ తర్వాత ఎర్న్ చేసుకోవచ్చు. దాని తర్వాత 5th మంత్ సేమ్ ఇదే బిజినెస్ కాపీ పేస్ట్ అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ చాలా అంటే చాలా ఇక్కడ టీమ్ సైజ్ వచ్చేసి 112 మంది. కానీ ఇక్కడ టోటల్గా మన పీవీ వచ్చేసి 12,200 పీవీ దాకా అవుతుంది. దాని తర్వాత మరి బెనిఫిట్స్ ఏందని చూసుకుంటే మనకి బెనిఫిట్స్ వచ్చేసి రీటైల్ ప్రాఫిట్ ఇక్కడ కూడా 500 రూపీస్, ప్రోడక్ట్ వచ్చేసి 250 రూపీస్. టోటల్గా మన అమౌంట్ వచ్చేసి 1,83,552 రూపాయలు. మనకి 5th మంత్లో ఇంత ఇన్కమ్ ఎట్లా వచ్చింది? కాపీ పేస్ట్ బిజినెస్ జరిగితే మనకి 5th మంత్లోనే 1,83,552 రూపాయలు అనేది మనకి 5th మంత్లో వచ్చింది. సో ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 6 బ్రాంజ్ డైరెక్టర్ అంటే మీ కింద కూడా ఒక 6 బ్రాంజ్ డైరెక్టర్ ఆల్రెడీ అయ్యారు. ఒక్కొక్క లైన్ నుంచి మీకు 5,600 పీవీస్ దాకా వస్తున్నాయి. అంటే దాన్ని ఎల్ఓబి అంటారు. మనకి 6 లైన్ల నుంచి 6 ఎల్ఓబి దాకా వస్తాయి. అప్రాక్సిమేట్లీ మనకి ఒక్కొక్క ఎల్ఓబి నుంచి కనీసం ఒక 30,000-50,000 తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సిఎన్సి ఆఫరు మనకి 5th మంత్లో ఫ్రీగా వస్తుంది కదా, ఆ సిఎన్సి ఆఫర్ కూడా మనకి 2,515 రూపీస్ దాకా వచ్చినాయి. సో ఇప్పుడు బయట అయితే ఎవరైనా బిజినెస్ చేయాలన్నా లేదా కొన్ని వ్యాపారాలు చేయాలన్నా వాళ్ళ ఒక్కళ్ళు మాత్రమే సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ వెస్టేజ్లో అయితే మీరు టీంని బిల్డ్ చేసుకుంటే మీరు ఒక్కరే సంపాదించుకోవటం కాదు, మీ కింద మిమ్మల్ని నమ్మి కొంతమంది వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఫస్ట్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు మిమ్మల్ని నమ్మి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్కి వస్తారు. సో ఇప్పుడు అప్రాక్సిమేట్లీ వాళ్ళకి కూడా 25,000-30,000 రూపీస్ దాకా వాళ్ళకు కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలాంటి అవకాశం మనకు బయట ఎక్కడ దొరకదు. సో ఇంకా దాని తర్వాత ఇవి వెస్టేజ్లో చాలామంది వాళ్ళు అంటే పెద్ద వాళ్ళు వీళ్ళు ఎంఎస్ఆర్ అంటారు. ఇతను మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా కనపడతా ఉంటారు. సో ఇతను కూడా ఆంధ్రాలోనే ఉంటారు. ఇతను సుబ్బయ్య శెట్టి సారు. ఇతను మన మైసూర్లో ఉంటారు. పర్ మంత్ వీరికి 48 lakh పర్ మంత్. ఈ సార్కి వచ్చేసి పర్ మంత్ 18 lakh to 20 lakh. ఈసారి ఒక బస్ కండక్టరు ఒక్క నిమిషం ఈసారి ఒక బస్ కండక్టర్ ఇప్పుడు ఇంచుమించు అప్రాక్సిమేట్లీ సార్ కూడా 10-12 lakhs దాకా సార్ ఇన్కమ్ ఉంది. సో వీళ్ళందరూ ఇట్లా పెద్ద వ్యక్తులు సక్సెస్ అయిన వాళ్ళు. ఈయన తెలుగు ఆయన, వీళ్ళ ముగ్గురు తెలుగు వాళ్ళే. ఈసారి కూడా తెలుగు వచ్చు ఇట్లా. సో వెస్టైల్లో కొంతమంది కార్లు కొని ఉన్నారు. ఈ జెమినైని అడిగితే నాకు ఇచ్చింది వెస్టైల్ ఎంతమంది కార్లు కొన్నారని చాలామంది ఉన్నారు. సో దాని తర్వాత జాబ్ వర్సెస్ వెస్టైల్. సో ప్యాసివ్ ఇన్కమ్ గురించి నేను మీకు లాస్ట్ చెప్తానన్నా. దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. సో ఇప్పుడు జాబ్లో ఏంటంటే దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. లైక్ ఇప్పుడు ఫిక్స్డ్ శాలరీ, వర్క్ వచ్చేసి 9 to 5 ఉంటుంది. తర్వాత మనకి వర్క్ హార్డ్, ఎర్న్
వన్స్. సో ఇక్కడ ఇక్కడ టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ. సో బయట ఏంటంటే మనం ఒకళ్ళ కింద వర్క్ చేస్తున్నాం కాబట్టి మన ఇన్కమ్ అనేది ఫిక్స్డ్, మనకి చాలా అంటే చాలా తక్కువ మనకు వచ్చేది ఇన్కమ్. అదే ఇప్పుడు వెస్టేజ్లో ప్యాసివ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నువ్వు ఫస్ట్ టీమ్ బిల్డింగ్ చేస్తావు. ఫస్ట్లో కొంచెం ఇది హార్డే, తర్వాత డబ్బులు 24/7. నెక్స్ట్ ఇన్కమ్ విల్ యూ స్లీప్, అంటే నువ్వు నిద్రపోయినా కానీ నీకు ఇన్కమ్ ఎట్లా జనరేట్ అవుతుంది ఎట్లా అంటే దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఈ ప్యాసివ్ ఇన్కమ్ మనకి లైక్ ఎట్లా అంటే దీని గురించి చెప్తాను. సో ఇది హౌ టు ఇంక్రీజ్ ఇన్కమ్ ఫ్రమ్ వెస్టేజ్ మార్కెటింగ్. సో ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక గవర్నమెంట్ జాబ్ లేదా ప్రైవేట్ జాబ్ ఉన్నాడు. సో ఇక్కడ నేను వీళ్ళ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ ఇతను ఒక్కడే ఇన్కమ్ మ్యాక్సిమం నాకు తెలిసి 30,000 నుంచి 40,000 దాకా ఇక్కడ ఇతను ఇన్కమ్ ఉండే అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఆయనకి కనీసం నాకు తెలిసి ఒక నెలకి 1,50,000 రూపాయల దాకా రావచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ మ్యాక్సిమం 30 years, టైము డైలీ 7 to 8 hours ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ మ్యాక్సిమం 30 years కాబట్టి ఇక్కడ మనకి 7 to 8 hours ఆయనకి మినిమం. సో ఇక్కడ ఏంటంటే స్టార్టింగు ఇతను ఒక్కడే, ఇన్కమ్ జీరో ఇది వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్లో. కానీ ఇన్కమ్ 1.5 to 2 lakh ఆర్ 3 lakh ఎప్పుడు ఆఫ్టర్ 2 or 3 years తర్వాత. సో ఎందుకు ఇంత ఇన్కమ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ స్టార్టింగ్ ఈయన ఒక్కడే, తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈయనకి 2,000 మంది నెట్వర్క్ వచ్చారు. ఇక్కడ స్టార్టింగ్ ఒక్కడే, రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఈయన ఒక్కడే. సో ఇక్కడ మనకి ఇంత ఇన్కమ్ రావడానికి 2,000 మంది అన్నారు. దీంట్లో కనీసం ఒక 100 మంది అయినా ఈ బిజినెస్ నేను చేయాలి, దీంట్లో లైఫ్ ఉందనుకుంటే ఇతనికి ఒక్క రోజుకి 100 మంది వర్క్ చేస్తే ఒక్కొక్కరు 1 గంట చేస్తే ఒక్క రోజుకి 100 గంటలు. కానీ ఈయన ఒకరోజు వర్క్ చేస్తే 7 నుంచి 8 గంటలు మాత్రమే. సో అందుకే ఈయనకి చాలా తక్కువ ఇన్కమ్. ఇక్కడ ఈయనకి ఒక రోజుకి 100 గంటలు. సో ఒకవేళ 200 మంది ఉండొచ్చు, 300 మంది అయినా ఉండొచ్చు. ఎంతమంది అంటే అన్ని అవర్స్, ఒక్కొక్కరు 1 గంట చేస్తే చాలు వాళ్ళకి అన్ని అవర్స్ అనేది జనరేట్ అవుతుంది. అందుకే ఇన్కమ్ కూడా అంత ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. సో ఇది వెస్టేజ్లో ఉన్న కొన్ని సర్టిఫికేట్స్, చాలా ఉన్నాయి సర్టిఫికేట్స్. సో ఇది మన వెస్టేజ్లో హోమ్ మీటింగ్ మీరు నేర్చుకోవాలన్నా, లేదా కొత్త వాళ్ళకి నేర్పిద్దామన్నా, లేదా కొత్త వ్యక్తులతో ఏమేమి టాపిక్స్ మాట్లాడాలని మీరు అనుకుంటున్నారు ఆ టాపిక్స్ మొత్తం ఈ వీడియోలో ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. నా వేలో నేను చెప్పాను, మీ వేలో మీరు కూడా కొన్ని పాయింట్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మీరు వాళ్ళతో మాట్లాడవచ్చు. సో వీడియో కానీ నచ్చితే ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ప్రతి ఒక్కళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితేనే లైక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. సో మీరు బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే మీకు ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందుతుంది. అందరం నేర్చుకుందాం, కలిసి ఎదుగుదాం. థ్యాంక్ యూ.